ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం. శివుడికి ఎంతమంది కూతుర్లు? డాక్టర్స్ ఆఫ్ శివ. శివుడికి కొడుకులే కాదు, కూతుర్లు కూడా ఉన్నారని విషయం మనలో చాలామందికి తెలియదు. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని తీసుకొని నందనవనముకు వెళతాడు. అక్కడ పార్వతీదేవి ఒక చెట్టును చూసి ముక్తురాలవుతుంది. ఆ చెట్టే కల్పవృక్షం. అది కోరిన కోరికలను తీర్చే చెట్టు. అయితే ఒకసారి పరమేశ్వరుడు బయటికి వెళ్తాడు. అలా పరమేశ్వరుడు బయటికి వెళుతున్నప్పుడు పార్వతీదేవి ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని తనకు కూతురు కావాలని కోరుకుంటుంది. అప్పుడు కల్పవృక్షం వల్ల పార్వతీదేవికి ఒక కూతురు పుడుతుంది. శివుడు లేనప్పుడు పార్వతీదేవి శ్లోకానికి అంటే బాధని దూరం చేస్తుంది. కాబట్టి అశోక అని, తను ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి సుందరి అని, అలా అశోక సుందరి అని చెబుతారు. ఇంకా అశోక సుందరి అని నామకరణం చేస్తారు. పార్వతి పరమేశ్వరుల తలభాగం నుంచి ఉద్భవించిన ఒక జ్యోతి నుంచి ఒక కూతురు పుడుతుంది. తానే జ్యోతీదేవి. జ్యోతీదేవిని జ్వాలాముఖిగా నార్త్ ఇండియాలో పూజిస్తారు. ఇంకా జ్యోతీదేవిని అని నామకరణం చేస్తారు. పద్మపురాణం, దేవీ భాగవతం ప్రకారం కశ్యప మహర్షి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. అయితే శివుడి శక్తి అవి గ్రహంలోకి ప్రవేశించి ఒక ప్రతీక జన్మిస్తుంది. మనసు నుంచి జన్మించింది కాబట్టి మానసాదేవి అని పిలుస్తారు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ.